కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. జానీ మాస్టర్ పై రేప్ కేసు పెట్టింది 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్. అతను కొంతకాలంగా అతనిపై లైంగిక వేధింపు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గత కొంతకాలంగా తనను లైంగికంగా జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. అంటే యువతి లేదు, ఫోన్ కాల్లో ఆమెకి నాకు ఇబ్బంది ఉంది, ఈ విధంగా జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో ఒక వైరల్ గా మారిన జానీ మాస్టర్ కేసు అంతేకాకుండా సోషల్ మీడియాలో వెరీ పాపులర్ న్యూస్ కి అయితే మారింది. నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, మలయాళం ఇండస్ట్రీలో జరిగిన హేమ కమిటీ గానీ, కోల్కతా డాక్టర్ కేసు గానీ. అయితే 2018లో శ్రీరెడ్డి సెక్సువల్ హరాస్మెంట్ జరుగుతున్నాయని తెలుగు ఇండస్ట్రీలో ప్రొటెస్ట్ చేశారు. కానీ శ్రీరెడ్డి ఈ సెక్సువల్ హరాస్మెంట్ గురించి ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళకైతే తెలియజేయడం అయితే జరిగింది. ఈ సెక్సువల్ హరాస్మెంట్ గురించి వాళ్ళు అప్పటికి పెద్దగా పట్టించుకోలేదు. తెలుగు ఇండస్ట్రీ అయితే బ్యాన్ చేసింది ఈమెను, తెలుగు మూవీస్ లో యాక్ట్ చేయకూడదని. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది అని చెప్పేసి కొందరు అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? I experienced it also. సార్ ఇలా గెస్ట్ హౌస్ అక్కడ కొంచెం మేకప్ టెస్ట్ చేయాలి. నాకు ఎక్కడో గెస్ట్ హౌస్ అంటేనే అర్థం, అంటే ఏ గెస్ట్ హౌస్ వెళ్దాం ఓకే పర్వాలేదు, మదర్ తో రావద్దు అన్నప్పుడు నాకు కొంచెం ఇవన్నీ కుదరదు చూడు వేరే వాళ్ళు. బట్ ద హోల్ థింగ్ ఇస్ దట్ ఇట్ ఇస్ దేర్. వాట్ ఇన్ మై ఐస్, యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ దేర్. ఒక ఎక్స్ అనే పర్సన్ వచ్చి నేను సో అండ్ సో నేను చెప్తే ఎవరైనా వినేస్తారు అని చాలా మంది చెప్తారు. కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్న నయనతార షాకింగ్ కామెంట్ ఆఫర్ ఇస్తాం. జానీ మాస్టర్ కేసు ఏమిటంటే, జానీ మాస్టర్ కింద ఒక అమ్మాయిని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేర్చుకున్నారు. యువతి 2017 డి షోలో కూడా పార్టిసిపేట్ చేసింది. అయితే ఈ యువతి డాన్స్ బాగా నచ్చి జానీ మాస్టర్ టీం నుండి ఫోన్ కాల్ అయితే వచ్చింది ఈ అమ్మాయికి. జానీ మాస్టర్ బిగ్ కొరియోగ్రాఫర్ కదా అని అమ్మాయి నాకు కూడా మూవీస్ లో కొరియోగ్రాఫ్ చేయొచ్చు అని జానీ మాస్టర్ కింద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరింది. కానీ 2019 నుండి జానీ మాస్టర్ ఈ అమ్మాయిని సెక్సువల్ హరాస్మెంట్ చేయడం, బెదిరించడం, భయపెట్టడం చేసేవాడంట. అన్ని బయటికి చెప్తే నీకు కూడా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించేవాడంట. అంతేకాకుండా అవుట్డోర్ షూటింగ్ వెళ్ళినప్పుడు లైక్ ముంబై, చెన్నై, కర్ణాటక ఒకసారి ఆమె తనను అద్దం కేసి కొట్టాడంట. అమ్మాయి వాళ్ళ హౌస్ లో కూడా సెక్సువల్ హరాస్మెంట్ చేసేవాడని, జానీ మాస్టర్ వైఫ్ కూడా దీనికి సహకరించేదని, మతం చేంజ్ చేసుకొని బెదిరించేవాడని, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఇవన్నీ స్టేట్మెంట్ లో చెప్పింది ఈ అమ్మాయి. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లీట్ చేసింది. కానీ రాయదుర్గం పోలీస్ స్టేషన్ నర్సింగ్ పోలీస్ స్టేషన్ అయితే ట్రాన్స్ఫర్ చేశారు ఈ కేసును. దీన్ని జీరో ఎఫ్ఐఆర్ కేసుగా నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ కేసు అంటే ఏమిటంటే, 2018 ముందు ఫర్ ఎగ్జాంపుల్ మీ పోలీస్ స్టేషన్ మా పరిధిలో లేదు, మీరు మీకు సంబంధించిన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేవారు. కానీ 2018 తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం అయితే తీసుకుని పోలీస్ స్టేషన్ అయినా కంప్లైంట్ నమోదు చేసుకోవచ్చు. కానీ ఆ కేసును మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. దాన్నే జీరో ఎఫ్ఐఆర్ కేసు అంటారు. మాస్టర్ మీద అకార్డింగ్ టు 376 2N 506 323 సెక్షన్స్ మీద కేసు అయితే నమోదు చేశారు. బట్ పోలీసులు ఈ కేసు మీద అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆమెని సెక్సువల్ గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్ లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు జీరో ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ ని బట్టి ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాము. దీని మీద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా స్పందించింది. 2018 నుంచి ఈ ఒక ప్యానెల్ ఏదైతే మనం ఫామ్ చేసుకున్నామో దాని తాలూకా, అంటే వీఆర్ నాట్ డినైయింగ్ దట్ మన దగ్గర కేసెస్ లేవు అనే ఫ్యాక్ట్ మనం డినై చేయట్లేదు. అదర్ ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి ఇష్యూస్, అదర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెక్షువల్ హారాస్మెంట్ ఇక్కడ కూడా జరుగుతుంది. లెట్స్ అగ్రీ టు దాట్. కానీ అదర్ ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి స్ట్రిక్ట్ మెకానిజమ్స్ టు అడ్రస్ రెడ్రెసల్ మెకానిజమ్స్ మన ఇండస్ట్రీలో సరిపోయినన్ని, తగినన్ని, ఐఎమ్ మేకింగ్ ఇట్ ష్యూర్, సరిపోయినన్ని, తగినన్ని మాకు సూట్ అయ్యేటువంటివి, ఇక్కడ వర్కౌట్ అవ్వగలిగేటువంటి మెకానిజమ్స్ మనం తయారు చేసుకోవడానికి సరైన గైడ్ లైన్స్ లేవు. There should be a lot more work to be done in that manner where we are waiting. There are stakeholders within, there is an entire discussion which has started after Sri Reddy's issue. Momentum appadappudu gain chestundi, manaki ivi telusu.